సైరన్ మూవీ ఎలా ఉందంటే బిలో యావరేజ్ అని చెప్పాలి. ఇంకా ఎన్ని రోజులు ఇలాంటి అవుట్డేటెడ్ రివెంజ్ డ్రామాలు తీస్తూ ఉంటారు? మూవీనే డల్ గా ఉందంటే హీరో పర్ఫార్మెన్స్ ఇంకా డల్ గా ఉంది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. తన వైఫ్ జెన్నిఫర్ ను మర్డర్ చేశాడని తిలగన్ కు యావజ్జీవ శిక్ష వేస్తారు. పేరోలపై విడుదలైన తిలగన్ అజయ్ తో పాటు మరో వ్యక్తిని చంపేస్తాడు. సస్పెండ్ అయి మళ్లీ వచ్చిన పోలీస్ ఆఫీసర్ నందిని ఈ పొలిటికల్ లీడర్స్ మర్డర్ కేసులను ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసే తిలగన్ కు యావజ్జీవ శిక్ష ఎందుకు పడింది? ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య జెన్నిఫర్ ను నిజంగానే తిలగన్ చంపేశాడా? పొలిటికల్ లీడర్స్ పై తిలగన్ పగను పెంచుకోవడానికి కారణం ఏమిటి? ఐపీఎస్ ఆఫీసర్ నాగలింగం పై తిలగన్ ఎందుకు పగను పెంచుకున్నాడు? తిలగన్ ను ఆధారాలతో నందిని అరెస్ట్ చేసిందా లేదా అనేదే సైరన్ మూవీ కథ. ఈ మూవీలో జయం రవి, అనుపమ పరమేశ్వరన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. అది ఎంత అవుట్డేటెడ్ అంటే మన చిన్నప్పటి నుంచి ఇలాంటి కథలను చాలా చూసాం. ఇంక ఈ మూవీలో క్యాస్ట్ గురించి కూడా డిస్కస్ చేశారు. అది కూడా చాలా రొటీన్ గా ఉంది. క్రైమ్ థ్రిల్లర్స్ అంటే థ్రిల్ ఉండాలి, కానీ ఈ మూవీలో డ్రామా ఎక్కువ ఉంది. అది కూడా చాలా వరకు బోర్ కొట్టింది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అనిపించినా సెకండ్ హాఫ్ అంత గొప్పగా లేదు. ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా అంత థ్రిల్ ఇవ్వలేదు. పోలీస్ ఆఫీసర్ గా కీర్తి సురేష్ రోల్ కూడా అంత ఎఫెక్టివ్ గా ఏం లేదు. జయం రవి తన కూతురు మధ్య వచ్చే సీన్స్ కూడా ఏదో రన్ టైం పెంచడానికి తప్ప పెద్దగా హెల్ప్ అవ్వలేదు మూవీకి. ఇంకా యోగిబాబ్ పంచెస్ కూడా అక్కడక్కడ వర్కౌట్ అయ్యాయి. ఇంకా మ్యూజిక్ అండ్ బీజిఎం జస్ట్ యావరేజ్ ఉంది. ఇలాంటి మూవీస్ కి బీజిఎం చాలా హెల్ప్ అవ్వాలి, కానీ ఈ మూవీకి అంతగా సెట్ కాలేదు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే రొటీన్ రివెంజ్ డ్రామా. ఓటీటీలో వచ్చింది కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు.